హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాస్వీస్ డైరీస్. సో ఇవాళ వీడియోలో మనం వచ్చేసి మ్యాంగో యోగర్ట్, అంటే ఇప్పుడు మ్యాంగో శ్రీఖండ్ అలా దొరుకుతుంది కదా మనకి సూపర్ మార్కెట్స్ వాటిల్లో, అది మనం ఇంట్లోనే కొనుక్కోకుండా ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఫస్ట్ నేను ఇక్కడ మ్యాంగోస్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఇక్కడ మీకు 2 మ్యాంగోస్ చూపిస్తాను, బట్ నేనైతే ఒక మ్యాంగోని యూజ్ చేసి చూపిస్తాను. అండ్ తర్వాత దీనికోసం హంకర్డ్, అంటే మనకి పెరుగులో వాటర్ లేకుండా చేసుకోవాలన్నమాట. దానికోసం నేను ఇక్కడ ఒక జల్లెడ తీసుకుని అండ్ ఒక క్లాత్, ఏదైనా పల్చటి క్లాత్, ముస్లిం క్లాత్స్ లాంటివి, లేదా మన నార్మల్ టవల్స్ ఉంటాయి కదా, ఇలా వైట్ కలర్ టవల్స్, వాటిని యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం పైన ఇట్లా కర్డ్ వేసేసి కొంచెం సేపు ఇట్లా వెయిట్ చేయాలన్నమాట. నేను ఇక్కడ వచ్చేసి ఒక 1 కప్ 1.5 కప్ వరకు కర్డ్ తీసుకున్నాను. సో మన మ్యాంగోస్ 1 కప్ వస్తుంది కాబట్టి 1 కప్ కర్డ్ అయితే సరిపోతుంది. సో ఈ పెరుగు మొత్తం ఇట్లా కొంచెం వాటర్ అంతా కిందకి డ్రైన్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. సో ఇట్లా చూస్తే వాటర్ కొంచెం ఉంటుంది, మీరు కింద అబ్జర్వ్ చేయండి, ఇక్కడ వాటర్ కూడా ఉంటుంది. ఈ వాటర్ ఏం వేస్ట్ అవ్వదండి, మనం మజ్జిగలో వేసుకుని తాగేయచ్చు. సో ఇట్లా తర్వాత మనం కొంచెం స్క్వీజ్ చేసుకోవాలి, అంటే మన చేతులతో కూడా ఇలా తిప్పేసి పిండేసుకుంటే ఎక్స్ట్రా ఇంకేమైనా వాటర్ ఉంటే వచ్చేస్తుంది అనమాట. సో అప్పుడు మనకి కర్డ్ అనేది థిక్గా అయిపోతుంది. మనం మ్యాంగోతో మిక్స్ చేసుకున్నప్పుడు మరీ వాటరీగా అవ్వకుండా మనకి స్టోర్లో, అంటే మనకి ఇప్పుడు సూపర్ మార్కెట్స్లో ఎట్లాగైతే మనకి శ్రీఖండ్ అట్లా అవి కొంచెం థిక్గా కనిపిస్తాయి కదా, అలాగే మనం తయారు చేసేసుకోవచ్చు. సో ఇది కొంచెం సేపు ఇట్లా పక్కన పెట్టేసుకోండి, వీలైతే ఫ్రీజర్లో పెట్టేసుకోండి, సో దట్ మనకి ఇంకేమైనా వాటర్ ఉంటే కిందకు వచ్చేస్తాయి. సో ఇప్పుడు నేను మ్యాంగో తీసుకుని ఇలా పీసెస్ చేసేసుకున్నాను. వీటిని మనం మిక్సీ జార్లో వేసేసుకుని పేస్ట్లా చేసేసుకుందాం. సో నేను ఇక్కడ మన ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ కూడా వేసుకుంటున్నాము. ఒక ఇలాచీ అయితే సరిపోతుంది. సో ఒక ఇలాచీ వేసుకుని అండ్ అలాగే ఒక స్పూన్ షుగర్ కూడా వేసుకుంటున్నాను. మీకు షుగర్ వేసుకోవడం ఇష్టం లేదు అంటే కనుక మీరు హనీ కూడా వేసుకోవచ్చు. అండ్ అలాగే ఒకవేళ మీ మ్యాంగో కనుక బాగా తీపిగా ఉంటే షుగర్ కూడా స్కిప్ చేయొచ్చు. ఇక్కడైతే మన మ్యాంగో పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్డ్ని మనం ఇందులో వేసుకోవాలి. అదే హంకర్డ్ అంటారండి, అంటే మనం వాటర్ మొత్తం తీసేసుకున్న దాన్ని యోగర్ట్ అని కూడా అంటారు. ఈ యోగర్ట్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మ్యాంగో మిక్చర్లోకి వేసేసుకోండి. మనం ఎప్పుడైనా సరే ఇలా వేరే ఫ్రూట్ ఫ్లేవర్స్ యోగర్ట్స్ తయారు చేసుకోవచ్చండి ఇంట్లోనే, కానీ ముందుగానే, అంటే ఒక 2-3 అవర్స్ ముందుగానే ఇట్లా కర్డ్ని వాటర్ మొత్తం పోయేలాగా పెట్టేసుకోవాలి. అప్పుడు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా 2 కలిపేసి మిక్స్ చేసుకోవచ్చు. వీటిని మనం జామున్, అంటే మనకి ఇప్పుడు బ్లూబెర్రీస్ అట్లాంటి జామున్ లాంటివి దొరుకుతున్నాయి కదా, వాటితో కూడా చేసుకోవచ్చు. అది కూడా మీకు చూపిస్తాను తర్వాత. సో ఇప్పుడు మన మిక్చర్ అనేది రెడీ అయిపోయింది, అదే మన మ్యాంగో యోగర్ట్ అనేది రెడీ అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడమే. ఒక గ్లాస్ బౌల్ తీసుకుని, మనం చూసారా కన్సిస్టెన్సీ ఎంత థిక్గా ఉందో, మనం తింటుంటే కూడా ఐస్ క్రీమ్ లాగా అనిపిస్తుంది అనమాట. కొంచెం మ్యాంగో చిల్గా ఉండి అండ్ అలాగే యోగర్ట్ కూడా కొంచెం చిల్గా ఉంటే, లేదంటే మనం చల్లగా వద్దు అన్నా సరే మన కన్సిస్టెన్సీ ఏం వాటరీగా అయిపోదు, బట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ అలాగే దీనిపైన మీకు మ్యాంగో పీసెస్ ఉంటాయి కనుక మ్యాంగో పీసెస్ చేయండి, లేదంటే పైన కుంకుమ పువ్వు వేసుకున్నా సరే గార్నిషింగ్ చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ అలాగే మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.